నమస్తే. వైఎస్ఆర్సీపీకి చెందిన నేతల్లో భారీ మార్పులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవలే ఎన్నికల్లో దారుణంగా పార్టీ ఓడిపోవడంతో ఆ కోటరి నేతలే కారణమని అధ్యక్షుడు జగన్ తప్ప మిగతా వారంతా ఎప్పటి నుంచో కోడే కూశారు. కానీ జగన్ రెడ్డి వారి మాటలను అస్సలు పట్టించుకోలేదు. తన చుట్టూ ఉన్న ముగ్గురు నలుగురు నేతల మాటలనే చెవికెక్కించుకునేవారు. తీరా ఎన్నికలు ముగిసిన తర్వాత వచ్చిన ఫలితాలతో పోస్ట్ మార్టం రిపోర్ట్ తెప్పించుకున్న జగన్ అప్పుడు రిలీజ్ అయినట్లు తెలిసింది. నిజానికి వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్తో ముగ్గురు కీలకంగా వ్యవహరించారు. ఒకరు వైఎస్ విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. వీరు ముగ్గురు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వంలో సజ్జల, ఢిల్లీలో విజయసాయిరెడ్డి, పార్టీ వ్యవహారాల్లో వైవి సుబ్బారెడ్డి తమ హవా కొనసాగించారు. ఆయా బాధ్యతల్లో వీరిదే రాజ్యంగా కొనసాగింది. విజయసాయిరెడ్డికి తొలుత ఉత్తరాంధ్ర, ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం బాధ్యతలను జగన్ కేటాయించారు. సజ్జల ప్రభుత్వం పార్టీకి అనుసంధానకర్తగా వ్యవహరించి ఫలితాల తర్వాత సొంత పార్టీ నేతల విమర్శలు వారు ఎదుర్కొన్నారు. ఇప్పుడు జగన్ సజ్జలను, విజయసాయిరెడ్డిని పక్కన పెడుతున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి బాగోతాన్ని వైసీపీనే తెరపైకి తెచ్చిందని కూడా అంటున్నారు. నిజానికి ఇలాంటి అనుమానం తొలుత విజయసాయిరెడ్డి వ్యాఖ్యల కారణంగానే కలిగింది. తనపై అక్రమ సంబంధాల ఆరోపణలు చేయడంలో సొంత పార్టీ నేతలు అయినా సరే ఆయన్నే వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అలా వైసీపీ అగ్రనేతలపై కూడా విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఇక ఈ మధ్య సాక్షిని కూడా విజయసాయిరెడ్డి లెక్క చేయటం లేదు. తాను కూడా ఓ ఛానల్ పెడతానని విజయసాయిరెడ్డి ప్రకటించేశారు. ఈ విషయంలో జగన్ మాట విని ఇప్పటికే ఆలస్యం చేశానని అన్నారు. ఇకపై ఛానల్ పెట్టే విషయంలో జగన్ మాటలు కూడా వినబోనని తేల్చి చెప్పేశారు. మొత్తానికి పార్టీలో సెకండ్ ప్లేస్లో ఉండే సజ్జలను, విజయసాయిరెడ్డిని జగన్ సైడ్ చేస్తుండటంతో ఆ స్థానాలను ఎవరు భర్తీ చేస్తారో అని అంటున్నారు.